నేను మీ వెన్నెల. ఈరోజు మనతో ఉన్నారు బ్యాచిలర్ పార్టీ మూవీ హీరో రఘురామ్. హలో సార్, హాయ్ వెన్నెల ఎలా గారు. ఉన్నారు? సూపర్. మీరు కూడా హీరో లాగానే ఉన్నారండి. హీరో లాగా అంటే హీరో లాగా కనిపించలేదా ఫస్ట్? కాదు, మీరు అంతా సైలెంట్ గా obedient గా కూర్చొని ఉంటే అందుకని చెప్పానులేండి. ఇంటర్వ్యూ కాబట్టి సిట్ ప్రాపర్. అందుకనే బ్లాక్ వేసుకొచ్చారా? లాంటి బ్యాచిలర్ పార్టీ కాబట్టి బ్లాక్ వేసుకొచ్చారా? లే, అసలు బ్యాచిలర్ పార్టీలో నాది వేరే కాస్ట్యూమ్. మూవీ మొత్తం ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది, వన్ నైట్ స్టోరీ. అది బ్లాక్ మా తమ్ముడికి చాలా ఇష్టం, సో అందుకని నేను బ్లాక్ వేసుకుంటాను. ఎక్కువగా బ్యాచిలర్స్ కూడా బ్లాకే వేసుకుంటారు కదండి, అందుకనే వేసుకున్నారేమో అని అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను బ్లాక్, సో ఈ బ్లాక్ నన్ను కొంచెం ఎలివేట్ చేస్తాను, బ్లాక్ వేస్తాను. అయ్యో అలా ఏం లేదండి, అలా ఏం అనిపించట్లేదు. సరే, ఇప్పుడు మూవీ పరంగా వస్తే బ్యాచిలర్ పార్టీ అని పేరు పెట్టారు. మామూలుగా బ్యాచిలర్ పార్టీ అంటే పార్టీ, మందు, అమ్మాయిలు, సరదా, గొడవలు, కొట్లాట్లు ఇవే ఉంటాయి. కానీ మీ బ్యాచిలర్ పార్టీ ఈ ట్రైలర్ అయితే ఏదంటే ఉందో చూసినప్పుడు దెయ్యాలు, హర్రరు అలా ఎందుకు ఉందండి? ఇప్పుడు ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్, అంటే ఓకే ఓపెన్ గా చెప్తాను, నా మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. సో నేను మా ఫ్రెండ్స్ అందరికి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి ఒక 100 హౌస్కి వెళ్తాం. అదొక దెయ్యాల హౌస్ అని మాకు తెలియదు ఫస్ట్. అంటే ఎట్లా అంటే సిటీలో అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఈ ఫ్లాట్లో మేము పార్టీ చేసుకున్నాం, పెద్దగా సౌండ్స్ పెట్టి గోల్ చేస్తే పక్కన వాళ్ళకి ఇబ్బంది. సో పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి ఒక పాడుబడిన ఇంట్లో పార్టీ చేసుకుందామని వెళ్తాం. సో అక్కడ అందరూ ఏంటంటే వీళ్ళు ఏదో పాడుబడిన హౌస్కి వెళ్ళిపోతారు, అక్కడ దెయ్యాలు ఉంటాయి, వీళ్ళని ఏదో చేస్తాయి అన్నట్టు అందరూ ఊహించుకుంటారు. బేసికల్ 100% రాంగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 by 1 ట్విస్ట్. ఇది కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది మూవీ కూడా. ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, దానికి దీనికి లింక్ ఉంటుంది. చాలా ఇన్వాల్వ్ అయితే కానీ స్టోరీ అర్థం కాదు, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. నిజంగానే 100+ వెళ్ళారా? అది ఆ హౌస్ నిజంగానే 100+ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ హౌస్ 20 years ముందు క్లోజ్ చేశారు. అంటే సగం కట్టారు, అండ్ లైక్ ఏంటంటే మొత్తం డోర్స్ అన్నీ పెట్టేశారు, కానీ ప్లాస్టింగ్ చేయడం కానీ కలర్స్ కానీ ఏం చేయలేదు. సగం కట్టేసిన తర్వాత ఆ ఇంటి ఓనర్స్ యుఎస్లో ఉంటారు. సో వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు, ఆ ఇంటిని అలా వదిలేశారు అనమాట. తెలిసిన వాళ్ళ వరకు కీస్ ఇచ్చి అప్పుడప్పుడు వెళ్ళి క్లీన్ చేసి వస్తుండమన్నారు. అంటే ఇక్కడ క్లీన్ చేయమంటే వాళ్ళు అంత రెస్పాన్సిబిలిటీగా వెళ్ళి చేయరు. ఒక 1 yearకి ఒకసారి అలా వెళ్ళి చూసి ఒక మనిషిని పెట్టి క్లీన్ చేసి వచ్చేవాళ్ళంట. షూటింగ్ మొత్తం అయిపోయింది మాది. షూటింగ్ అయిపోయి మేము వేరే ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మా హీరోయిన్ రివీల్ చేసిన విషయం ఇది చెప్తాను. అంటే మేము షూటింగ్కి హౌస్ అడిగినప్పుడు ఆమె తీసుకెళ్ళి చూపించారు హౌస్. యాక్చువల్గా ఆ హౌస్ హీరోయిన్కి తెలుసు అనమాట. లొకేషన్స్ కోసం వెతుకుతున్నప్పుడు హీరోయిన్ వెళ్ళి హౌస్ చూపించారు. మా డైరెక్టర్ సార్ ఇంకా కెమెరామ్యాన్ వాళ్ళిద్దరు వెళ్ళి హౌస్ చూసి వచ్చారు. అసలు మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, సెట్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, అంత ఘోరంగా ఉంది ఇల్లు. మొత్తం మీరు టీజర్లో చూసిన ప్రతి ఒక్కటి న్యాచురల్. దాంట్లో ఉన్న బూజు కానీ, దాంట్లో ఉన్న గోడ మీద రక్తం మరకలు కానీ అవన్నీ న్యాచురల్గా ఉంది. మేము ఏది చేయలేదు. రక్తం మరకలు అంటే అక్కడ ఏం జరిగింది? అది ఏమైందో చెప్తాను మీకు. సో వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు, మేము షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అప్పుడు కూడా చాలా ఫేస్ చేసాం. లిటరల్లీ ఒకనొక టైంలో షూటింగ్ వదిలేసి వెళ్ళిపోదాం అన్నంత ఇది అయింది అక్కడ. అంటే నిజంగానే అక్కడ దెయ్యాలు ఉన్నాయా? దెయ్యాలని కాదు కానీ మాకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. దెయ్యాలు మేము డైరెక్ట్గా చూడలేదు, కానీ కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్, కొన్ని సౌండ్స్ అవి అయితే మాకు వచ్చినాయి. ఎలాంటివంటే ఇప్పుడు నేను మిమిక్రీ చేసి సరే. సో ఏమైందంటే వెళ్ళి షూటింగ్ అయిపోయి ఇంటర్వ్యూ ఇస్తున్నాం వేరే ఛానల్కి, సుశ్రీ స్టూడియోస్ అనే ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తుంటే అప్పుడు హీరోయిన్ రివీల్ చేశారు ఇది. ఆమె మాకు హౌస్ చూపించడానికి ముందు రోజు క్లీనింగ్ అని చెప్పని వెళ్తే ఆ ఇంట్లో ఒక పెద్ద మంచం ఉంటుంది అనమాట. మీరు మూవీలో చూస్తారు, పెద్ద మంచం ఒకటి ఉంటుంది. ఆ మంచం వెనకాల ఒక కుక్క చచ్చిపోయి ఉంది. ఆ ఇంట్లోకి కుక్క ఎలా వెళ్ళిందో తెలియదు, ఎందుకంటే ఇల్లు మొత్తం క్లోజ్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం ఎప్పుడు క్లోజే ఉంటుంది. ఆ ఇంటి లోపలికి కుక్క వెళ్ళే ఛాన్స్ లేదు, అది బెడ్రూమ్ లోపలికి. మొత్తం సరౌండింగ్స్ మొత్తం క్లోజ్ ఉంటే కుక్క లోపలికి ఎలా వెళ్ళింది అనేది క్వశ్చన్ మార్క్ అక్కడ. మేమందరం చాలా ఆలోచించాం. మేబీ అంటే ఒక 1 year ముందు క్లీనింగ్ వెళ్ళారు వీళ్ళు. సో వీళ్ళు క్లీన్ చేసి బయట గ్రిల్స్ క్లోజ్ చేసే టైంలో ఏమన్నా కుక్క లోపలికి వెళ్ళి ఉండొచ్చు, ఆ ఛాన్సెస్ ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ వీళ్ళు మొత్తం వచ్చి క్లీన్ చేసి వచ్చేటప్పుడు ప్రతి రూమ్ చెక్ చేసుకొని అన్ని క్లీన్ చేసామా లేదా, మళ్ళీ ఎప్పుడు వచ్చి చేస్తామో తెలియదని పర్టికులర్గా ఆమె చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. 100% మేము వచ్చినప్పుడు ఇంట్లోకి కుక్క వచ్చే ఛాన్స్ లేదు, ఒకవేళ వచ్చినా అది అరుస్తుంది ముందు.
లేదంటే ఇప్పుడు ఆ హౌస్ కి ఆపోజిట్ లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ వాచ్మెన్ వైఫ్ ఉంటారు, వాళ్ళకన్నా కుక్క అరుపులు వినిపించాలి ఏదో ఒక రోజు. వాళ్ళని అడిగితే అసలు మాకు ఎప్పుడు ఏం వినిపించలేదని చెప్పారు. అయితే సో కుక్క చచ్చిపోయింది, ఆవిడ షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మాకు చెప్పింది, మాకేం అర్థం కాదు. అండ్ షూటింగ్ టైంలో ఏమైందంటే సెకండ్ షెడ్యూల్లో మాకు సపోజ్ ఇవాళ నైట్ షూటింగ్ ఉందంటే ఈవినింగ్ 4 o'clockకి మాకు సీన్ పేపర్స్ ఇచ్చేసి, మేము 4 ఉంటాం దీంట్లో ఫ్రెండ్స్, ఎక్కువ కాస్టింగ్ ఉండదు దీంట్లో, ఆ సీన్స్ మేము ప్రాక్టీస్ చేసేసి ఎవరికాలు సపరేట్గా కాకుండా ఓవరాల్ సీన్ మొత్తం మేము ప్రతి షాట్లో చేసేవాళ్ళం. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని. సడన్గా ఒక కొత్త సీన్ ఒకటి యాడ్ చేశారు మా సార్. ఆ సీన్ నాదే, అది ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఆపేయమని చెప్పని అన్నారు. సీన్ ఏంటంటే నైట్ పడుకొని ఉంటాము, ఆఫ్టర్ పార్టీ పడుకున్నప్పుడు నేను అర్జెంట్ వాష్రూమ్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ ట్రాన్స్లో నేను అలా బయటకు వచ్చి, ఆ హౌస్ ఉండేది ఒక ఫారెస్ట్లో, ఆ పక్కన సందులోకి వెళ్ళి నేను ఆ టైంలో జస్ట్ అలా పైకి చూస్తే నాకు ఏదో దెయ్యంలా కనిపించి, నేను అలా పట్టేసుకొని గట్టిగా పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. వచ్చి అక్కడ బయట గ్రిల్స్ ఉంటాయి, ఆ గ్రిల్స్ దగ్గర నేను యూరిన్ పాస్ చేసేస్తాను బయటకి. సో ఆ షార్ట్ ఏంటంటే నా హెడ్ నుంచి ఇలా డౌన్కి ప్యాన్ అయితే అక్కడ యూరిన్ రాదు, లావా వస్తుంది బయటికి, పొగలు కక్కుంటూ లావా వస్తుంటుంది బయటికి. సో ఆ సీన్ చెప్పారు. నేను అడిగాను సార్ని, సార్ ఏం సార్ అసలు ఈ సీన్ కొత్తగా బాగుంది, మీరు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఇది చెప్పలేదు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిన్న కూడా చెప్పలేదు, ఇప్పుడు యాడ్ చేశారంటే తర్వాత చెప్తానని చెప్పి దీని కన్క్లూజన్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చాడు. అది ఆయన రియల్గా ఆ హౌస్లో ఎక్స్పీరియన్స్ చేశారంట డైరెక్టర్. మీరు ఏంది సార్ మేము మనుషులు అనుకుంటున్నారా ఏంది, దెయ్యాల కొంపలో దెయ్యాల సినిమా తీస్తూ మళ్ళీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని డైరెక్టర్ షూట్లో పెట్టారు తీసుకెళ్ళి. చేశారు, అది అయిందా? ఆయనకి ఎక్స్పీరియన్స్ అయిందంట, ఆయనకి ఎక్స్పీరియన్స్ అయింది, మేము షూట్ చేసాం. ఆ షూట్ అప్పుడు కూడా న్యాచురల్గా రావాలి, ఏదో వాటర్ బాటిల్ పెట్టి నొక్కేసి ఏదో అలా చేయాలని నాకు అసలు ఉండదు. సో వాంటెడ్లీ ఒక 3-4 లీటర్స్ ఫుల్గా తాగి పొట్టిన వాటర్ తాగి, అది మొత్తం సింగిల్ షాట్ అది సీన్. ఎలా అంటే ఇంట్లో నుంచి బయటకు వస్తాను, బయటకు వెళ్తాను, అక్కడ యూరిన్ పాస్ చేస్తాను, సడన్గా ఏదో చూస్తాను, గట్టిగా ప్యానిక్ అయిపోయి మళ్ళీ వచ్చి అక్కడ యూరిన్ పాస్ చేస్తాను. ఇది మొత్తం ఒకటే షాట్. నేను అక్కడ యూరిన్ పాస్ చేయాలి, దాన్ని మధ్యలో ఆపేసుకొని మళ్ళీ వచ్చి గ్రిల్స్ దగ్గర మళ్ళీ యూరిన్ పాస్ చేయాలి, మొత్తం ఒకటే షాట్ లా ప్లాన్ చేసాం. సో న్యాచురల్గా ఉండాలని చెప్పి అలా చేసాం. దాని కన్క్లూజన్ షూటింగ్ అయిపోయిన తర్వాత చెప్పారు ఆయన. అది ఉందా మూవీలో తీస్తారా? యాక్చువల్గా సెన్సార్ వాళ్ళు తీసేయమన్నారు, ఆ సీన్ ఉంటే ఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పని అన్నారు. ఏ సర్టిఫికేట్ అంటే 18+ మూవీకి వెళ్ళిపోతుంది. సో ఇంత కష్టపడి చేసి 18+ మూవీ అంటే బాగుండదు కదా అని మళ్ళీ కొన్ని చేంజెస్ చేస్తున్నారు. ఆ సీన్ ఉంటే థియేటర్లో వేరే లెవెల్లో ఉంటాయి. నిజంగానే షూట్ చేసినట్టు కాకుండా అలాగే ఉన్న ఎక్స్పీరియన్స్ అయ్యారా మీరు? కళ్ళకి అయితే ఏం కనిపించలేదు సీరియస్లీ, కానీ భయం అయితే ఉండేది. ఎందుకంటే ఎక్కువ మంది లేము మేము షూట్కి వెళ్ళినప్పుడు 4 మెయిన్ లీడ్స్ ఉంటారు దీంట్లో, నేను నా ఫ్రెండ్స్ 3 ఉంటారు, డైరెక్టరు, ఒక అమ్మాయి ఉంటుంది హీరోయిన్. సో ఓవరాల్గా మేము ఒక 10 members షూట్ చేయడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మేము ఎలా అంటే వీక్లీ 4 days షూట్ ఉంటుంది మాకు, 4 రోజులు. మా సారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆయన ఏంటంటే ఫ్రైడే ఆయనకి ఆఫీస్ అయిపోయింది, 6 కల్లా వెళ్ళిపోయాం లొకేషన్కి. మొయినాబాద్ ఫారెస్ట్లో అనమాట, ఒక పాడుబడిపోయిన ఫామ్ హౌస్ అది. ఫ్రైడే నైట్, సాటర్డే నైట్, సండే నైట్, మండే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మండే నైట్ కూడా షూట్ చేసేవాళ్ళు, కంప్లీట్ నైట్ షూట్. పగలంతా నిద్ర పట్టేది కాదు, అలవాటు లేదు. ఎన్ని రోజులు పట్టింది ఈ మూవీ షూట్ మొత్తానికి? షూట్ డేస్ అయితే ఒక 28 daysలో షూట్ కంప్లీట్ చేస్తాం, 28 రోజులు ఓన్లీ మేము షూట్ చేసిన డేస్. ఓవరాల్గా 3 months అయితే పట్టింది. 3 months పట్టింది అంటే ఈ మొత్తం సినిమాకి సంబంధించిన మొత్తం షూట్ 3 monthsలో కంప్లీట్ అయింది. వర్షాలు పడుతున్నాయి ఆ లొకేషన్లో. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఒక సీన్ ఉంటుంది అనమాట, అది ఎక్కడంటే వనపర్తి ఫారెస్ట్లో చేసాము. సో అక్కడ వర్షాలు పడి అక్కడ ఆ కొండపైకి అప్రోచ్ కూడా మాకు దారి ఏముండదు, మేము ఒక చోట వెహికల్స్ పెట్టుకొని చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ మూవీ మొత్తం కొండలు, గుట్టలు, అడవులు, ఓన్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రమే అక్కడ ఉంటుంది. ఆల్ మూవీ ఒక ఫామ్ హౌస్ లో జరుగుతుంది. అది కూడా అడవిలోనే కదండి? అది కూడా అడవిలో. అదే నేను చెప్పేది. మొత్తానికి అలా జరిగింది. సాంగ్స్ ఉంటాయా? సాంగ్స్ ఏం లేవు, ఓన్లీ ఇలా తిరిగి వన్స్ మీరు కూర్చున్నారంటే
అక్కడ ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్లో మనం ఒక సినిమా చూసాం అనుకోండి, ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి మనం హోల్ మూవీ చూస్తాం. సపోజ్ ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలి మనం ప్రభాస్ ప్లేస్లో కూర్చొని సినిమా చూస్తాం. బల్లాల దేవుడు ఉన్నాడు, వాడిని చంపేయాలి, దేవస్థానాన్ని తీసుకొని బయటికి రావాలి, మన వ్యూ అలా ఉంటుంది. అంటే మనం ఓన్లీ ఒక క్యారెక్టర్ దగ్గర స్ట్రక్ అయిపోయి వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఓవరాల్గా మూవీ చూస్తాం. కానీ బ్యాచిలర్ పార్టీలో ఎలా అంటే ఉన్న నలుగురిని మీరు ఇన్వాల్వ్ చేసుకుంటారు. ఈ సిచ్యువేషన్లో ఈడేం చేస్తాడు, ఈడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇలా జరుగుతుంది, దీనికి వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అని ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఏంటంటే వాంటెడ్లీ పెట్టినట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఒక ఎలివేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ స్టోరీ రియల్ గా జరిగిందని తీసుకున్నారా లేకుంటే మామూలుగా నార్మల్? జరిగింది ఏం కాదు కానీ యాక్చువల్ దీని స్టోరీ వచ్చేసి మా కెమెరామెన్ ది స్టోరీ. డిఓపి అన్న ఉన్నారు. అంటే స్టోరీ అంటే ఆయన రాశాడా లేదంటే ఆయన ఎక్స్‌పీరియన్స్? యాక్చువల్ ఆయన మంచి రైటర్, మా డిఓపి. ఆయన స్టోరీ రాశారు. మా డైరెక్టర్ రంగనాథ్ గారు, ఆయన యాక్టర్ కమ్ డైరెక్టర్ అన్నమాట. దీంట్లో కూడా ఒక క్యామియో రోల్ చేశారు, స్టార్టింగ్ లో ఉంటారు ఆయన. ఎట్లా అంటే స్టోరీ రాసి రంగనాథ్ గారికి సార్ ఒక స్టోరీ ఉంది చేద్దాం అని చెప్పడం, దాన్ని నేను ఇంప్రూవైజ్ చేసి ఆడిషన్స్ కండక్ట్ చేస్తే నేను ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. ఓకే. అయినా అడగడం మర్చిపోయాను, అసలు మీరు ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటండి? ఎలా వచ్చారు అసలు మీరు? కారణం చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇష్టం. నేను మా చిన్నప్పుడు మా మావయ్య ఇంట్లో పెరిగాను. ఆయన పొద్దున్న లేవడమే చిరంజీవి పాటలతో నిద్ర లేపుతాడు అనమాట మా మావయ్య. అప్పట్లో క్యాసెట్లు ఉండే, రీల్ క్యాసెట్లు తెలుసా? రీల్ క్యాసెట్లు ఉండే, అవి పెట్టి శంకర్దాస్ ఎంబీబీఎస్ సాంగ్స్, చిరంజీవి పాత పాటలతో నిద్ర లేపేవాడు. సో ఆల్మోస్ట్ డే మొత్తం మేము ఒక సినిమా పాటలకి, ఆ సినిమా ఎన్విరాన్మెంట్ కి కనెక్ట్ అయి ఉండేవాళ్ళం. నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాకు అనిపించింది నేను మూవీస్ లోకి వెళ్ళాలని. 8th లో. ఆ రీజన్ ఏంటంటే స్కూల్లో November 14th బాలల దినోత్సవం అని చెప్పని అంటారు. ఆ రోజు ప్రైజ్లు ఇవ్వడానికి ఒక 1 week ముందు కొన్ని కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. సో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా నాచోరే సాంగ్కి వెళ్ళి డాన్స్ చేశాను. వాళ్ళందరూ ఫుల్ క్లాప్స్ కొట్టేశారు. ఆ ఊపులో నేను ఏదో చేస్తాను, అక్కడ కట్ చేస్తే నాకు ప్రైజ్ వచ్చింది. నాకు ప్రైజ్ వచ్చేసరికి ఆ మూమెంట్ చాలా బాగుంది. నన్ను చూసి ఇంతమంది వీళ్ళందరూ క్లాప్స్ కొడుతుంటే అది నాకు బాగా అనిపించింది. అని అమ్మ ఇది కదా, నేను ఇప్పటి వరకు నా లైఫ్ లో ఎప్పుడు రాని కిక్ ఆ రోజు వచ్చింది నాకు. ఇలా చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను డాన్సర్ అవ్వాలా? మనకు అంత సీన్ లేదే, మనం ఏదో ఇంట్లో DVD ప్లేయర్ పెట్టుకొని వాడు వేసిన స్టెప్లు కాపీ చేసి వెళ్ళి అక్కడ చేసాం. సో ఇది కాదు, ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు ఏదో టాలెంట్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నువ్వు మంచి కమెడియన్ అవుతారు ఫ్యూచర్లో అంటే, సెటైర్లు వేయటము, విత్ ఇన్ సెకండ్స్ లో ఆ పంచులు రావడము, అది ఏదో తెలియకుండా అయిపోయేది. ఓవరాల్ గా అలా 8th క్లాస్ లో ఓకే నేను ఒక యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. అంటే స్కూల్ నుంచి అయితే ఒకటి చెప్పుకుంటూ వస్తాం. ఒకరు నేను డాక్టర్ అవుతానంటారు, పోలీస్ అవుతానంటారు. పెద్ద అయిన తర్వాత కొన్ని ఎదుర్కొని కింద పడి లేసిన తర్వాతే కదా చెప్తారు, లేదు నేను పక్కా ఇది అవ్వాలని ఫిక్స్ అవుతారు. అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి యాక్టర్ అనే దాని మీద అట్లే పట్టుకొని ఏం లేదు. కానీ నిజం చెప్తున్నా, నాకు చిన్నప్పటి నుంచి గోల్స్ ఏం లేవు. ఎందుకంటే మా డాడీ RMP డాక్టర్. మా ఇల్లే ఒక చిన్న క్లినిక్ లా ఉండేది. మా ఇంట్లో ఈ ర్యాక్ లో మెడిసిన్ ఉండేది, ఆ ర్యాక్ లో టానిక్లు ఉండేవి. మా ఇంటికి 24 గంటలు నిద్రపోతే కూడా అర్ధరాత్రి వచ్చి సీను మా వాడి కడుపులో నొప్పంటారా బయటికి, మా నాన్న పేరు సీన్ అన్నమాట, అలా వచ్చి లేపేసేవాళ్ళు. సో ఇక ఈ పేషెంట్లు, అమ్మ మెడిసిన్, దీని మధ్యలోనే పెరిగాను నేను. ఓకే పెద్దగా మనం కూడా RMP డాక్టర్ ఏమో అంతే తప్ప మెచ్యూరిటీ లేదు నాకు. ఇది అవ్వాలి. సపోజ్ ఇంజనీర్ అయితే నాకేందంటే, ఇంజనీర్ అంటే ఇల్లు కడతారు అంటే తాపీ మేస్త్రిలో ఇంజనీర్లు ఏమో, మెచ్యూరిటీ అంతే నాది. డాక్టర్లు అంటే మా నాన్న డాక్టర్, MBBS చదివిన వాళ్ళు హాస్పిటల్ కడతారు, లేని వాళ్ళు మా నాన్నలాగా సైకిల్ మీద వెళ్ళి ఇంటింటి తిరిగి ట్రీట్మెంట్ చేస్తారు. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అంతవరకే ఉన్నాయి నాకు. సో నాకు క్లారిటీ అనేది లేదు. మీ నాన్నగారు RMP అంటున్నారు కదా, మీరు కూడా శంకర్దాస్ MBBS లాగా కోట్ వేసుకుని మెల్ల స్టెతస్కోప్ వేసుకుని? యాక్చువల్ నాది మెడికల్ ఫీల్డ్. మెడికల్ నేను విజయవాడ హెల్త్ హాస్పిటల్స్ లో చేశాను. ఆల్మోస్ట్ క్యాజువాలిటీ ఇన్ఛార్జ్ అయ్యేంత వరకు అక్కడే వర్క్ చేశాను. మెడికల్ ఎమర్జెన్సీ కేసులు డీల్ చేస్తాను. ఎన్నేళ్ళు చేశారు? యాక్చువల్ నాకు 16 నుంచి 21 వరకు చేశాను. 5 years కంప్లీట్ గా. ఓకే. విజయవాడ హెల్త్ హాస్పిటల్, వంగవీటి రాధా గారిది హాస్పిటల్.
అంటే అక్కడ చేసేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందా ఏది ఇవి అంటే ఈ మూవీ ఫీల్డ్ మర్చిపోయి దాంట్లోకి వెళ్ళారా? మూవీ ఫీల్డ్ మర్చిపోలేదు ఎక్కడ నేను. ఎలా అంటే చిన్నప్పుడు నాకు ఎలా యాక్టర్ అవ్వాలంటే తెలీదు. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి, నేను పగలు రాత్రి కష్టపడి చదివితే నేను డాక్టర్ అవుతా. నేను ఇంజనీర్ అవ్వాలి, కష్టపడి చదివితే ఇంజనీర్ అవ్వచ్చు. కానీ యాక్టర్కి ప్రత్యేకంగా ఏం లేదు. ఇప్పుడు వెళ్ళిపోయి యాక్టింగ్ స్కూల్లో నువ్వు యాక్టింగ్ నేర్చేసుకుంటే నువ్వు యాక్టర్ అవ్వవు. లక్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అవునా? నువ్వు ఫుల్ టాలెంటెడ్, నీకు ఒక షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ వచ్చింది, అక్కడికి వెళ్ళి నువ్వు ఎదవేషాలు ఎత్తే రెండోసారి నీకు ప్రాజెక్ట్ రాదు. నీకు ఫుల్ డిసిప్లిన్ ఉంది కానీ నీకు యాక్టింగ్ రాదు, నిన్ను ఎవడు తీసుకోడు. నీ దగ్గర యాక్టింగ్ ఉంది, డిసిప్లిన్ ఉంది, లక్ లేదు, వాడు ఎంత టాలెంటెడ్ అయినా సరే లాస్ట్కి ఇంట్లో మిగిలిపోతాడు. సో ఇలా ఈ మూడు చాలా అవసరం. సో ఏం చేయాలో తెలీదు. అయితే నేను డిగ్రీ టైంలో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడు ఆర్మీ ర్యాలీ జరుగుతూ ఉంది. మా ఫ్రెండ్ ఒకడు సజెషన్ ఇచ్చాడు, అరే ఆర్మీలో ఒక 5 years చేస్తే రిటైర్డ్ అయిపోవచ్చు, తర్వాత నీకు పెన్షన్ కార్డ్ వస్తుంది, నీకు రెస్పెక్ట్ వస్తుంది, క్యాంటీన్ కార్డ్ వస్తుంది, బాటిల్ ఇస్తారు. సో అంటే ఇప్పుడు నీ ఏజ్ 19 years, 24 yearsకి నువ్వు బయటకు వచ్చేస్తావు. 24 ఏళ్ళు అంటే నువ్వు కుర్రోడివి, ఆర్మీ కాబట్టి స్టిఫ్గా ఉంటావు, ఆ తర్వాత నువ్వు మూవీస్లో ట్రై చేస్తే నీకు ఛాన్స్లు ఈజీగా వస్తాయి అన్నాడు. నిమ్మ ఇదేదో బాగుందని చెప్పి చాలా కష్టపడి ఒక 2 attempts తర్వాత ఆర్మీ జాబ్ కొట్టాను. నేను ఆర్మీ జాబ్ కొట్టాను, ఆర్మీలో జాయిన్ అయ్యాను. బెంగళూరు MEG ట్రైనింగ్ సెంటర్ నాది. అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ చేస్తున్నా. ఇంకొక 1 monthలో కసం పీరియడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. కసం పీరియడ్ అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక అగ్రిమెంట్, మనం టీవీలో చూస్తాం, అగ్ని మీద భగవద్గీత పక్కన పెట్టి ప్రమాణం చేస్తారు, దాన్ని కసం పీరియడ్ అంటారు. కసం పీరియడ్ ముందు నాకు తెలిసింది ఏంటంటే 15 ఏళ్ళు ఆర్మీలో చేయాలి, అప్పుడు రిటైర్మెంట్ వస్తుంది నీకు అని చెప్పని అన్నారు. ఇది ఎక్కడ గోలా, వాడే 5 సంవత్సరాలు అన్నారు. ఆల్మోస్ట్ చాలా మంది అప్పుడు అలాగే వచ్చారు నా ర్యాలీకి. ఏం చేయాలో అర్థం కాల. అక్కడ మాకు మా ప్లాటూన్స్ అని ఉంటాయి అనమాట ఆర్మీలో, టీమ్కి ఓ హెడ్ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నా సర్టిఫికేట్లు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతాను, నాది ఇది కాదు అంటే, ఏ కాజాతరే తూ, ఏ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్ నై తోడుతుందా చాలా బయట అని ఇట్లాగే తిట్టాడు నన్ను. ఇదేంటి ఇలా మాట్లాడతాడు, నా సర్టిఫికేట్లు ఏమో వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి ఇవ్వనన్నారు. వెళ్ళి పైన వేరే కమాండర్ ఒక ఆయన ఉంటాడు, అంటే మా ట్రైనింగ్ సెంటర్కి హెడ్ అన్నట్టు, వెళ్ళి ఆయన కంప్లైంట్ చేశాను, ఇలా అంటున్నాడు, బూతులు తిడుతున్నాడు నన్ను, తిట్టాడు, బూతులు తిట్టాడు. అంటే అవునా అని చెప్పి వాడిని ఫోన్ చేసి రమ్మన్నారు అక్కడికి. మీ ప్లాట్ నోడు వచ్చి నీ మీద కంప్లైంట్ వేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పని అన్నాడు. నాకు ఫీజులు ఎగిరిపోయింది. వాడు నన్ను బ్యారక్కి తీసుకొచ్చి బెండ్ పొజిషన్ చేసి ఒక వాటర్ పైపులు ఉంటాయి, పైపులు తీసుకొని బాధ వదిలిపెట్టాడు. అమ్మ బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు, నాకెందుకు ఇవన్నీ అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం బయటకు వచ్చాను. సర్టిఫికేట్స్ వదిలేసాను. ఇప్పటికీ నా దగ్గర నాకు సర్టిఫికేట్స్ లేవు. నేను ఏ జాబ్కి వెళ్ళినా సరే జిరాక్స్లు ఇస్తా, సర్టిఫికేట్లు అడిగితే లేవు, ఏడపోయినాయి అని చెప్తాను, అంతే. ఇప్పుడు ఒకవేళ మన రిటర్న్ పోయి మనం అడిగినా ఎవరా? వెళ్ళానండి, 3-4 సార్లు వెళ్ళాను. కానీ అంటే నేను ఎలా వచ్చానంటే బయటికి పారిపోయి వచ్చాను అక్కడ నుంచి. గోడ దగ్గర వచ్చారా? ఎర్లీ మార్నింగ్ లేపుతారు మమ్మల్ని. ఆ రోజు సండే అనమాట. సండే రోజు మార్నింగ్ మాక్సిమం వర్కింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్ ఉండదు. మార్నింగ్ సివిల్ డ్రెస్ వేసుకున్నా, పైన ఆర్మీ యూనిఫామ్ వేసేసుకున్నా, క్యాప్ పెట్టుకుని బయటకు వచ్చాను. అప్పుడు జంగిల్ క్యాంప్లో ఉన్నాను నేను, బెల్గాంలో జంగిల్ క్యాంప్ అనమాట. లాస్ట్ అంటే ఇక జంగిల్ క్యాంప్ ఉండేది మాకు. జంగిల్ క్యాంప్లో ఉన్నప్పుడు ఆ బౌండరీ గోడే ఒక 10-12 అడుగులు ఎత్తుండేది, పైన ముళ్ళ తీగలు ఉంటాయి అనమాట. సో బయటికి వెళ్ళే ఆప్షన్ ఉండదు మనకి. ఎవడన్నా ఆర్మీకి వెళ్ళి పారిపోవాలంటే హెల్త్ ఇష్యూ అని చెప్తే వాళ్ళు బయట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు, అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు చాలా మంది, ఆర్మీ ట్రైనింగ్ చేయలేని వాళ్ళు. సో ఆ ట్రయల్స్ కూడా వేసా. నాకు అసలు హెల్త్ బాగాలేదు, నాకు తలకాయ నొప్పి వస్తుందంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్లు తీసుకొచ్చి వేసుకొని కూర్చో అని చెప్పని అన్నారు. పోయి నన్ను వదిలిపెట్టేటట్లేరు అని చెప్పి అదే సివిల్ డ్రెస్ పైన ఆర్మీ యూనిఫామ్ వేసుకొని ఆ గోడ పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి మావి, అక్కడికి వెళ్ళి ఎవరైనా ఉన్నారు లేదని అటు ఇటు నీట్గా చూసుకొని వాష్రూమ్ పైకి ఎక్కి గోడ ఎక్కి దూకేసాను బయట. గోడలు అంటే ఆర్మీ సైడ్ బాగా పెద్దగా ఉంటాయి కదా, యాక్చువల్గా ఏంటంటే 50 meters ఒక గార్డ్ ఉంటారు అటు ఇటు. సో వాడు అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు చూసుకొని దిగాలి, లేదంటే తీసుకెళ్లి క్వార్టర్ గార్డులు వేస్తారు. చాలా పక్కడబందీగా ప్లాన్ చేశారు. దూకేసి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతున్నా, అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నా. మార్నింగ్ 6:30కి నేను దూకాను గోడ, మధ్యాహ్నం 3:30 అయింది. నాకు అడవి తప్ప ఏం కనిపించట్లా.
ఇలా దిగుతున్నాను కిందకి తెలుస్తుంది, ఆ అడవిలో ఏదో కొండ మీద నుంచి కిందకి దిగుతున్నా అని తెలుస్తుంది, కానీ నేను ఎక్కడున్నా నాకు తెలియదు. పోనీ అదే మన ఏపీ తెలంగాణ అయితే తెలుగు, కనిచూపు మేరలో ఎవరు కనిపించట్లేదు. అలా వెళ్తుంటే ఎవరో ఒక ముసలావిడ ఉంది, ఆవిడ ఏదో పొలాలు కొట్టుకోవడానికి వచ్చింది, ఒక చిన్న కత్తి తీసుకొని. ఆవిడ తెలుగులో అడుగుతున్నా నేను, అమ్మ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళాలని అడుగుతుంటే ఆవిడేమో కన్నడలో ఏదో చెప్తుంది, నాకు అర్థం కావట్లా. అమ్మ సరిపోయింది, పొద్దు నుంచి కంటికి ఒక మనిషి కనిపించలేదు, ఏం చేయాలి అర్థంగా రోడ్ అన్న, ఇలా పో అని చెప్పి చేయి చూపించింది. ఎక్కడి నుంచి వెళ్తున్నా సాయంత్రం 6:30 అయిపోయింది. అదంటే అడవిలో కాల్ బాట ఉంటది కదా, మనం నడుచుకొని వెళ్ళే సన్న దారిలాగా అలా ఉంది. ఆ దారిని బట్టి వెళ్ళిపోతా ఉన్నా. ఎట్టబోతున్నారు తెలియదు నాకు, కానీ వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. నాకు రోడ్డు కావాలి, రోడ్డు దొరికితే నేను సేఫ్. అలా సాయంత్రం ఆల్మోస్ట్ 6:30 6:45 టైంకి హెచ్పి పెట్రోల్ బంక్ది దూరంగా ఒక బోర్డు కనిపించింది, పెట్రోల్ బంక్. అదేదో పెద్ద హైవేలా ఉంది, అది కరెక్ట్ నాకు ఎదురు ఉంది. సరే అని చెప్పి దాన్ని చూసుకుంటూ వెళ్తున్నా కట్ చేస్తే ఈ దారి ఏమి ఇడి తిరుగుతుంది, మళ్ళీ నేను వెళ్ళే దారి ఇది ఇలా తిరుగుతుంది. సరే ఈ దారి అటే వెళ్ళిద్దామని చెప్పి ఇలా వెళ్తున్నా, మధ్యలో ఏదో కొండలాగా వచ్చింది, చీకటి పడిపోయింది కంప్లీట్ గా. సరిపోయింది. ఇక నాకు ఏం చేయాలి ఏం అర్థం కాల. అలా వెళ్తే పల్లెటూరుకి మధ్యలో తారు రోడ్లు ఉంటాయి, చిన్న తారు రోడ్లు, అలాంటి రోడ్డు ఒకటి కనిపించింది. ఆ రోడ్డు ఎక్కిన తర్వాత అమ్మయ్య నేను ఏదో బయటపడ్డాను, ఎక్కడున్నానో తెలీదు. ఇంతలోకి ఇయ్యో లారీలు వస్తున్నాయి, చిన్న లారీలు. ఒకడిని ఆపాను, వాడు తీసుకెళ్ళాడు. ఎక్కడికి అన్నాడు, హిందీలో అడిగాడు. వాడు ఎవడో మొత్తానికి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరుగుతాడు లారీ వాడు. బెల్గాం రైల్వే స్టేషన్కి వెళ్ళాలని. ఓకే, వాడు అటు నుంచి వెళ్తున్నాడు. ఇది ఎక్కడ ఈ అడవి ఇదంతా? కర్ణాటక నా ట్రైనింగ్ సెంటర్ బెంగళూరు. సరిపోయింది. బెల్గాంలో జంగిల్ క్యాంప్. ఓకే. ఆ బెల్గాం అడవుల్లో బయటకు వచ్చింది నేను. తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర దింపారు. ఉంది నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది, ఏటీఎం కార్డు పెట్టుకున్నా. అకౌంట్లో ఒక 4,000 ఏమో ఉన్నాయి అనమాట. వెళ్ళిపోయి స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ పొద్దు నుంచి ఏం తినలా, కనీసం వాటర్ కూడా లేవు. అంటే ఆర్మీలో ట్రైనింగ్ చేశాం కాబట్టి ఉండగలిగాను, లేదంటే వేరే వాడు చచ్చిపోతాడు. మార్నింగ్ నుంచి ఏం లేదండి అసలు. కంప్లీట్ గా అడవిలో దూకిన వెంటనే ఫస్ట్ ఆర్మీ బట్టలు తీసి పక్కన పడేసాను, ఎందుకంటే ఏ ఒక్క ఆర్మీ వాడు చూసినా మళ్ళీ తీసుకెళ్ళి లోపల వేస్తారు నన్ను. వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాను. హుబ్లీ టు విజయవాడ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి ఉంది, అది ఎక్కి గుంటూరు వెళ్ళిపోయాను. మాది యాక్చువల్గా గుంటూరు డిస్టిక్ బాపట్ల. పెద్ద అడ్వెంచర్ చేసి వచ్చినారా మీరు బయటకే? కానీ మీ సీక్వెన్స్ లో అడవి మిమ్మల్ని వదలటం లే. సినిమాలో అడవి ఉన్నది, స్టార్టింగ్ అడవి ఉన్నది. అవును, అంత అడ్వెంచర్ చేసి బయటకు వచ్చారనమాట. ఇంకోసారి పోతారు ఆర్మీకి? వాళ్ళు మళ్ళీ జరిగింది ఇది రిపీటెడ్ గా. మళ్ళీ వెళ్ళాను నేను అక్కడికి సర్టిఫికేట్స్ కోసం చాలాసార్లు వెళ్ళాను. యాక్చువల్గా ఆ రోజు నేను గుంటూరు వెళ్ళిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేశాను, ఫోన్ ఆన్ చేసి, రే నా ఎలా యాడున్నావురా నువ్వు, ఆర్మీ క్యాంప్లో లేవంట, ఆర్మీ వాళ్ళు ఫోన్ చేశారు ఇంటికి, నువ్వు క్యాంప్లో లేవంట అని చెప్పి తిట్టారు. నేను వచ్చాను, నువ్వు ఒకసారి రా నీతో మాట్లాడాలంటే, లేదు ఇంటికి రా నువ్వు అని చెప్పని అన్నారు. మా తాత ఎక్స్ ఆర్మీ, వెళ్తే నలగేస్తాడు, మామూలుగా కాదు. నేను రానంటే గుంటూరుకి మా ఊరికి మధ్యలో తెనాలి రైల్వే స్టేషన్ మా అమ్మ వచ్చి మా నన్ను పిచ్చి కూడా, ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలి అందుకే నేను వచ్చానంటే మా అమ్మ ఊరుకోదు, ఆడే ట్రైన్ కింద వస్తుంది. అంటే నన్ను కొడుతున్నారు, మా పిచ్చి కొట్టుడు కొడుతున్నారు, మొత్తం సీట్ అంతా సాఫ్ చేసి పెట్టారు, నా వల్ల కాదన్న, నువ్వు ఆర్మీలో చచ్చిపోయి ఇంటికి మాత్రం రావద్దని చెప్పి మా అమ్మ ట్రైన్కి వెళ్ళిపోయింది అటు నుంచి. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గుంటూరు బస్ స్టాండ్లో నరకం చూసా. నరకం అంటే చేతిలో డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంటికి వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళలేను. గుంటూరు బస్ స్టాండ్లో ఒక పైకి వెళ్ళే స్టెప్స్ ఉంటాయి, దాని కింద పార్సల్ ఆఫీస్ ఒకటి ఉండేది అనమాట. పాత పడిపోయిన గోన్ సంచులన్నీ పెట్టేవాడు, ఆ సంచులు కప్పుకొని పడుకునేవాడిని అక్కడే. అయిపోయింది ఇక నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాక అక్కడ న్యూస్ పేపర్లు వస్తే జాబ్ కోసం ఎత్తుక్కునేవాడిని, ఏదో ఒకటి చేసి బతకాలి. ముందు ఒక బార్లో క్లీనర్ కావాలని చెప్పి ఒక చిన్న యాడ్ చూసి బార్కి వెళ్ళిపోయా. వెళ్ళిపోతే ఆ తమ్ముడు ఏంది పరిస్థితి అన్నారు. నా పరిస్థితి చెప్పారు, నువ్వు ఏడ దొరికారు బాబు, నువ్వు ఆర్మీకి పో, ముందు నువ్వు మంచి లైఫ్ వదులుకుని ఆర్మీ లైఫ్ వదులుకుని బార్లో బలలు దుడుతానంటావు, నువ్వు వెళ్ళిపో అంటారు వాళ్ళు. నేను వెళ్ళనండి, మీరు ఇస్తేమని లేకపోతే లేదన్న. పాపం ఆయనే పెట్టుకొని ఒక నెల చూసుకున్నాడు. ఆ నెల రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ ఫోన్ ఆన్ చేసి ఇంటికి ఫోన్ చేస్తే మా నాన్న తీసుకెళ్ళి విజయవాడ హెల్ప్ హాస్పిటల్లో జాయిన్ చేసి, పోయింది ఏదో పోయింది, వర్క్ నేర్చుకో, ఒక 5 years 6 years నేర్చుకున్నా అంటే సర్టిఫికేట్ తీసుకొని ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు అని చెప్పి జాయిన్ చేశాడు. అంటే మీరు మీ నాన్నగారికి తెలియదు ఈ 1 month ఎక్కడ ఉన్నారు అదంతా? తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే.
తెలియదు. నాకేంటంటే నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లా, నా దారికి ఎవరైనా అడ్డేస్తే నేను వాళ్ళని కంటితో కూడా నేను చూడడానికి ఇష్టపడను. జనాలకు దూరంగా వెళ్ళిపోతా ఫస్ట్. చిన్నప్పుడు కూడా 10th క్లాస్లో మా అమ్మ నన్ను తిట్టిందని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయా. 1 year ఇంటికి కూడా వెళ్ళాను నేను. చక్కగా ఉండట్లేదు మీరు చిన్నప్పటి నుంచి. లేదు అంటే నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నన్ను గెలకూడదు, నన్ను ప్రశాంతంగా ఉంచాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రశాంతత లేదంటే సపోజ్ ఇది హైదరాబాదు, నేను ఏ బెంగళూరు చెన్నై వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఒక 6 నెలలు పీస్ఫుల్గా ఉండి మళ్ళీ వస్తాను తిరిగి. ఏదైనా చేసి అంటే మీ చేతికి వచ్చిన పని చేసుకొని ఒకరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ నేను ఆర్మీ జాబ్ వదిలేసిన తర్వాత మా రిలేటివ్స్ అందరూ కూడా మా అమ్మని పిచ్చి తిట్లు తిట్టారు. ఎలాంటి కొడుకుని కన్నావు నువ్వు, వాడు మనిషేనా అసలు, సంవత్సరానికి నెలకి 47,000 రూపాయలు శాలరీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 19 ఏళ్ళకి జాబ్ వచ్చిందంటే గ్రేట్, దాన్ని కాళ్ళతో దనుకొని వచ్చాడని చెప్పి మా అమ్మని అంటే, మా అమ్మ ఏం చేసింది, మిస్టేక్ నాది. నాకు క్లారిటీ ఉంది, అది వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, ఆడ పిచ్చ అనుకుంటారు. 19 ఏళ్ళోడు జాబ్ వదిలిపెట్టి నేను యాక్టర్ అవుతానంటే పిచ్చ అనుకుంటారు చూసిన వాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఒక 10 years అయింది ఇది జరిగి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మా రిలేటివ్స్ ఎవరింటికి వెళ్ళను. ఎవరన్నా చనిపోతే చివరి చూపు కాబట్టి చూడడానికి వెళ్తా, కానీ ఒక శుభకార్యం అవని, ఒక ఫంక్షన్ అవనండి, ఒక గెట్ టుగెదర్ ఎవరింటికి వెళ్ళా. యాక్టర్ అవ్వాలా, సిల్వర్ స్క్రీన్ మీద నేను కనిపించాలా, దెన్ వాళ్ళందరినీ తీసుకొచ్చి థియేటర్లో కూర్చోబెట్టాలి. ఇది రగ్గడ్. రాజ్యలక్ష్మి కొడుకు అంటే ఈడు అంతే. సూపర్. అలా 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 కష్టపడుతున్నా. ఇప్పుడు బ్యాచిలర్ పార్టీ దేవుడి దయ వల్ల థియేటర్ మూవీలో అసలు నేను హీరో అవుతానని అసలే ఎక్స్పెక్ట్ చేయాలి. అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చారనమాట. చేశాను, అదే చెప్పాను కదా, ఈ ఆర్మీ అయిపోయింది, హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నేను మొబైల్తోనే షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడిని. మా ఫ్రెండ్స్ చిన్న చిన్న పెట్టుకొని ఏదో ట్రై చేసేవాడిని. హైలైట్ ఏంటంటే షార్ట్ ఫిలిం చేసిన తర్వాత మ్యూజిక్ కొట్టించాలి, డబ్బింగ్ కొట్టించాలి, ఎస్ఎఫ్ఎక్స్ వేయాలి, ఇవన్నీ ఉంటాయి. డబ్బులు లేవు మన దగ్గర. యూట్యూబ్లో అండర్ రేటెడ్ షార్ట్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి, చాలా బాగుంటుంది షార్ట్ ఫిల్మ్, దానికి 500 వ్యూస్ వస్తాయి అంతే. అలాంటివి వాటి ఆడియో డౌన్లోడ్ చేసేవాడిని, ఆడియో ట్రాక్ షార్ట్ ఫిల్మ్ని చేసి దానికి మేము యాక్టింగ్ చేసి మా దానికి వేసి పెట్టేసేవాడిని అక్కడ అంతే. ఇంకా మరి అవన్నీ మేము చేయలేం, సో అలా చేసామండి స్టార్టింగ్లో. షార్ట్ ఫిల్మ్స్ తర్వాత వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్తూ ఉన్నాను. చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఒక ఆడిషన్లో సెలెక్ట్ చేశారు నన్ను మెయిన్ లీడ్ హీరోగా ఒక వెబ్ సిరీస్కి. సో అది 20 episodes ఆఫ్ వెబ్ సిరీస్ అనమాట. ఆల్రెడీ డెమో అయిపోయింది, ఇప్పుడు షూట్ జరుగుతుంది ప్రెజెంట్. అది చేస్తుండగా మధ్యలో బ్యాచిలర్ పార్టీ అని రావడం. సూపర్ అయిపోయింది. మొత్తానికి థియేటర్ మూవీలో అడిగి పెట్టారు మీరు. ఈరోజు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మేలో రిలీజ్ అనుకుంటున్నాం. యాక్చువల్గా మొన్న జనవరిలో అవ్వాలి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానికి. అంటే కొన్ని సీన్స్ మరీ హారర్, అంటే నెక్ కట్ అయిపోయి బ్లడ్ ఇలా రావడము, కొన్ని సీన్స్ పెట్టామండి. అవన్నీ సెన్సార్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఏ సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు. కానీ మా డైరెక్టర్ అంటే అవి కట్ చేసినారా అంటారు. అది ఏం చేస్తారో మరి తెలీదు. ఆల్రెడీ ఆ వర్కే జరుగుతుంది ప్రెసెంట్, లేదంటే అసలు ఈ పాటికి రిలీజ్ అయిపోవాల్సింది మూవీ. దానివల్ల డిలే అయింది. జనవరిలోనే అనుకుంటా రిలీజ్ అవ్వాలి. జనవరి 30 మేము ఫస్ట్ అనుకున్న డేట్. జనవరి 13 అనుకున్నారు, బట్ అది డిలే అయింది. పక్క మే ఈసారి ఫిక్సా? 100% మేలో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవుతుంది, సమ్మర్లో. ఒక మంచి సినిమా. సూపర్. ఈ మూవీ జర్నీ కంటే మీ ఒరిజినల్ జర్నీ చాలా అడ్వెంచరర్, థ్రిల్లర్, చాలా అన్ని కలిసినట్టున్నా దాంట్లో. మీ మీదనే ఒక బయోగ్రఫీ చేసి ఇచ్చండి, సూపర్ హిట్ అయిపోతుంది సినిమా. ఇంకా ఏమో ఈ వీడియో ఎవరైనా చూసి చేస్తానంటే ఖచ్చితంగా. యాక్చువల్ మీకు చెప్పిన ప్రతి ఒక్కటి నేను 1 line ఆర్డర్లో చెప్పేశాను. ఇంటర్వ్యూలో కూర్చొని మొత్తం చెప్తే చూసేవాడికి బోర్ వచ్చింది. 1 line ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. కానీ నిజంగా చాలా సాహసమే చేశారు అనుకోవాలి బ్రహ్మానందం గారు అన్నట్టు. నిజంగా సీరియస్లీ చాలా కష్టపడ్డారు, అండ్ మీ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం తగ్గుతుందండి. ఈ మూవీ నిజంగా చాలా చాలా హిట్ అవుతుంది, మంచి హిట్ అవుతుంది ఈ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మూవీకి ఆల్ ది బెస్ట్. మీరే ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మనం సక్సెస్ మీట్ కూడా పెట్టుకుందాం. అవునా? షూర్, ఖచ్చితంగా. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? మేలో వస్తుంది బ్యాచిలర్ పార్టీ మూవీ, తప్పకుండా రండి. మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. మీరు 2 hours ఒక ట్రాన్స్లోకి వెళ్ళి బయటకు వస్తారు, ఎవరు మిస్ అవ్వదు. చూడండి, బాగుంటుంది. మంచి సినిమాని సపోర్ట్ చేయండి, కష్టపడి వచ్చిన సపోర్ట్ చేయండి.
తప్పకుండా సార్, తప్పకుండా సపోర్ట్ తప్పకుండా చేస్తారు. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.